అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారు కోదండరామిరెడ్డి గారి కాంబినేషన్ అంటే పట్టిందల్లా బంగారమే. చిరంజీవి గారికి అత్యధిక హిట్లు కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలోనే దక్కాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఒక చిత్రం విషయంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. అప్పటికే చిరంజీవి గారు టాలీవుడ్లో తిరుగులేని మాస్ హీరోగా ఎదిగారు. శ్రీదేవి గారు కూడా ఇటు సౌత్లో అటు నార్త్లో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఆమె లేడీ సూపర్ స్టార్గా ఎదిగింది. చిరంజీవి గారు కోదండరామిరెడ్డి గారి కాంబినేషన్లో కొండవీటి దొంగ చిత్రం సెట్ అయ్యింది. పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రాన్ని కథ అందించారు. ఇక హీరోయిన్ ఎవరు అని అనుకున్నప్పుడు శ్రీదేవి అయితే బాగుంటుందని అంతా భావించారు. ఎందుకంటే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర పోలీస్ ఆఫీసర్, కాస్త పొగరుగా నటించాలి. శ్రీదేవి అయితే బాగుంటుందని పరుచూరి బ్రదర్స్ వెళ్లి కథ వినిపించారు. కానీ శ్రీదేవి బిహేవ్ చేసిన విధానానికి పరుచూరి బ్రదర్స్ షాక్ అయ్యారట. సినిమా చేస్తాను కానీ ఒక కండిషన్, మూవీ టైటిల్లో నా పాత్ర పేరు కూడా ఉండాలి. కొండవీటి రాణి అని పెడతారో మరోలా పెడతారో మీ ఇష్టం, నా పాత్ర పేరు కూడా ఉంటేనే ఈ చిత్రం చేస్తానని చెప్పారట. అంత పెద్ద మాస్ హీరోకి ప్రాధాన్యత లేకుండా టైటిల్ పెట్టడం కష్టమని చెప్పారట. అలా అయితే ఈ చిత్రం చేయలేనని శ్రీదేవి రిజెక్ట్ చేసింది. దీనితో పరుచూరి బ్రదర్స్ చేసేదేమీ లేక అదే కథని విజయశాంతి గారికి వినిపించి ఓకే చేశారు. విజయశాంతితో పాటు ఈ చిత్రంలో రాధ గారు కూడా హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. శ్రీదేవి తన చేతిలో ఒక సూపర్ హిట్ చిత్రాన్ని వదులుకుంది. కానీ కొన్ని నెలల వ్యవధిలోనే చిరంజీవి గారు శ్రీదేవి కాంబినేషన్లో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం వచ్చింది. సంచలనం సృష్టించిన ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్ర టైటిల్లో శ్రీదేవి పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రం నుంచి ఆమెను అతిలోక సుందరి అని పిలవడం ప్రారంభించారు.